హలో డార్లింగ్స్, ఫైనల్లీ మిరాయి మూవీ చూసేసాను. మిరాయి మూవీ గురించి మాట్లాడే ముందు డైరెక్టర్ కార్తిక్ ఘట్టంనేని భయ చాలా బెస్ట్ అటెంప్ట్ భయ. చిన్న బడ్జెట్లో ఇంత హై విజువల్స్ ఇవ్వడం అంటే చాలా గ్రేట్. దీని బడ్జెట్ 40 to 50 crores అంటున్నారు. ఇంత తక్కువ బడ్జెట్లో ఈ టైప్ కాన్సెప్ట్ రావడం అంటే నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే. ఫైనల్లీ మూవీ బాగుంది. దీన్ని మించిన మూవీ లేదంటే అంత సీన్ లేదు భయ్య. ఈ బడ్జెట్లో మంచి మూవీ తీశారు, మంచి విజువల్స్ ఉన్నాయి. స్టోరీ గురించి చెప్పాలంటే సూపర్ న్యాచురల్ మైథలాజికల్ విత్ హిస్టరీ టచ్. మూవీ స్పాయిలర్ చెప్పకూడదు అనుకుంటున్నాను కాబట్టి సింపుల్గా చెప్పేస్తున్నాను. అశోక్ 9 books కాపాడడానికి తేజ సర్జా, అలాగే 9 books సాధించేదానికి మంచు మనోజ్. అసలు ఈ మిరాయి స్టిక్ తేజ సర్జాకి ఎంత దొరికింది? త్రేతాయుగంలో ఉన్న సంపత్తికి ఈ మిరాయి స్టిక్ కి సంబంధమే ఉంది. అలాగే తేజ సర్జా శ్రేయా శరణ్ కి సంబంధం ఏమనేది సినిమా అందరూ చూసిన తర్వాత మాట్లాడుకుంటాం. అలాగే ఇండివిజువల్ పర్ఫార్మెన్స్కి వచ్చేస్తే తేజ సర్జా యాజ్ యూజువల్ సో గుడ్. ఈ సినిమాలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ మంచు మనోజ్ యాక్టింగ్ తీసేసాడు భయ్య. ఖచ్చితంగా తన కమ్బ్యాక్ ఈ సినిమాతోనే. రిమైనింగ్ యాక్టర్స్ శ్రేయా శరణ్ ఈ మూవీలో చాలా పవర్ఫుల్ క్యారెక్టర్లో కనిపిస్తుంది. అలాగే జగపతి బాబు, జయరామ్ వాళ్ళ క్యారెక్టర్ ద బెస్ట్ ఇచ్చారు. అలాగే రీతికా నాయక్ చాలా బాగా ఇంపార్టెంట్ రోల్ ఉంది ఈ మూవీలో. అంటే రీసెంట్ మూవీస్లో జస్ట్ హీరోయిన్స్ని లవ్ ఇంట్రెస్ట్ లేకపోతే ఐటమ్ సాంగ్స్ పెట్టుకుంటారు, కానీ ఈ మూవీలో రీతికా నాయక్కి మంచి ఇంపార్టెంట్ రోల్ ఉంది. ఇంకో మంచి పాయింట్ ఏంటంటే భయ్య, సాంగ్స్ అసలు ఉండవు ఈ మూవీలో. అంటే జైత్ర సాంగ్ అవంతా ఉంటాయి కానీ అవి స్టోరీ బేస్ మీద వెళ్ళిపోతూనే ఉంటాయి బ్యాక్గ్రౌండ్లో. ఇంకా మూవీ నెగిటివ్స్ గురించి మాట్లాడాలంటే మెయిన్ క్లైమాక్స్ భయ. క్లైమాక్స్లో ఆ ఫైట్ తర్వాత మనం అన్సాటిస్ఫాక్షన్గా వస్తాం బయటికి. అంటే అంత మంచి ఫైట్ తర్వాత మనకి తృప్తి ఉండదు, అప్పుడే అయిపోయింది ఆ మూవీ అనిపిస్తుంది. అలాగే కామెడీ అంటే గెటప్ సీను ఒక 1-liner పంచెస్ బాగుంటాయి కానీ మ్యాక్సిమం కామెడీ అయితే వర్కౌట్ అవ్వలేదు మూవీలో. నెక్స్ట్ వీడియోలో ఒక 3-4 days తర్వాత ఇన్ డెప్త్గా మాట్లాడుకుంటాం మూవీ గురించి వితౌట్ స్పాయిలర్స్. ఒకేలా మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఇట్లు సోహెల్, ఇంకా సెలవు. జై హింద్.